గుడ్ మార్నింగ్. ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారు ఇక్కడ? టైం 5:30 దాటిపోయింది. అయినా కూడా మాకు ఆకలి ఉన్నది సార్ అని ఎంతమంది అంటున్నారు? ఈ ఆకలే? ఏ ఆకలి? ఈ ఆకలి, ఈ ఆకలి. ఎందుకంటే పవన్ సార్ వచ్చిందంటే మోటివేషన్ ఉండదని మీకు తెలుసు. ఏముంటుంది? నాలెడ్జ్. నాలెడ్జ్. సో చిన్నగా నా సక్సెస్ స్టోరీ చెప్తే ఎక్కువ టైం తీసుకోను. నా పేరు పవన్ దికొండ. ప్రాపర్ వచ్చేసి మెట్పల్లి అండి, తెలంగాణ. ఒక చిన్న టౌన్. జెనెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. బాగా చదువుకున్నా. చిన్నప్పటి నుంచి ఏ క్లాస్లో అయినా టాప్ ర్యాంకర్, ఫస్ట్ ర్యాంకర్ని. సెకండ్ ర్యాంక్ వస్తే ఏడ్ చేసే రకం, రైట్? సో అట్లా చదువుకున్నా. ఈ బిజినెస్లో గత 7.5 yearsగా వర్క్ చేస్తూ యూసీడీ లెవెల్లో ఉన్నా. నా ఐఎస్ చెక్ వచ్చేసి 2.5 lakhs per month. అంతకన్నా ముందు మాకు వ్యాపారాలు ఉన్నాయి. సొంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో కింద అన్ని కూడా షాప్స్, పైన ఫస్ట్ ఫ్లోర్లో లాడ్జింగ్ ఉంటుంది. అది ఆ లాడ్జ్, అది నా వ్యాపారము. జెనెటిక్స్ చేసినాక ఫారిన్ వెళ్దామనుకున్నా, కెనడా వెళ్ళి రీసెర్చ్ లెవెల్లో వెళ్దామనుకున్నా, ఒక సైంటిస్ట్ అవుదామనుకున్నా. కానీ మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు, అవునా? సో గాడ్స్ ప్లాన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఏం చేసిండంటే నన్ను బిజినెస్లో పడేసిండు చదువుకోనియకుండా. సరే, నా మనసు ఒప్పుకోకుండా దేవుడు ఏదో చూపిస్తుండని అక్కడ కూర్చుంటుని, అది అక్కడ కూర్చున్నా కదా మా రిసెప్షన్ అన్నమాట. అక్కడ కూర్చొని ఎన్ని పుస్తకాలు చదివినో నాకే తెలియదు, పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్. ఎందుకంటే చాలా టైం దొరుకుతుండే. సో ఎన్నో పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ చదివినా చాలా మంచి నాలెడ్జ్ వస్తుండే. అట్లా గడిచిపోతుండే. నెలకి ఒక 40,000 50,000 ఇన్కమ్ అక్కడ లాడ్జ్లో ఉంటుండే. రెంట్స్ చాలా వస్తుండే. అన్నీ కలిపి ఒక 2 లక్షలకు పైగా నెలసరి సంపాదన ఉన్నది మాకు. ఇది నా సంపాదన. మా ఫాదర్ ఎక్స్ట్రాగా వాస్తు జ్యోతిషం చూస్తూ ఆయన ఒక 2 lakhs per month సంపాదిస్తాడు ఇప్పటికి. సో టోటల్గా చూస్తే పర్ మంత్ ఇన్కమ్ ఈ రోజున 2025లో దాదాపు 4.5 to 5 lakhs పర్ మంత్ ఇన్కమ్ మాకు రెగ్యులర్గా ఉంది. వెస్టీజ్ ఇన్కమ్ కలపలేం కదా అట్లా నాది, రైట్? సో అంత ఇన్కమ్ ఉన్నా కూడా ఇప్పుడు నేను ఆ లాడ్జ్ చూసుకుంటున్న టైంలో ఒకనొక చూడండి, అంతకన్నా ముందే నాకు 2 కార్లు కూడా ఉన్నాయి, రైట్? ఆల్రెడీ 2 కార్లు ఉన్నాయి. వెస్టీజ్ కన్నా ముందే 2 కార్లు ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చినాక, వెస్టీజ్లోకి వచ్చినాక ఫస్ట్ కార్ కొని ఉంటారు, అవునా? చాలామంది. కానీ నాకు వెస్టీజ్ కన్నా ముందే 2 కార్లు ఉన్నాయి. 2 పెద్ద సెడాన్ కార్లే, చిన్నవి కావు. సో అట్లా నా వ్యాపారం చూసుకుంటున్న టైంలో ఫస్ట్ ఆ ఫ్రెండ్ వచ్చిండు, ఇల్లెందుల రవి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి నా తరపున. నా లైఫ్ చేంజ్ చేసిన వ్యక్తి. 2012లో ఫస్ట్ టైం వెస్టీజ్ గురించి విన్నా, పట్టించుకోలే. 2016లో ఇంకో వ్యక్తి ద్వారా, మా సొంత మేనమామ ద్వారా విన్నా, పట్టించుకోలే. 2018లో దేవుడు ఈసారి ఇడిచిపెట్టలేదు, వీనికి ఎట్లయినా బిజినెస్ అప్పచెప్పాలని, ఎవరు చెప్తే వింటాడని ఆ పర్సన్ని పంపించిండు. ఆయన చెప్పినా కూడా వినలేదు నేను. 1 hour కంప్లీట్గా బిజినెస్ ప్లాన్ చెప్తే ఉల్టా 1 hour నేను అతనికి గట్టిగా క్లాస్ వీగిన. ఇవన్నీ వర్కౌట్ కావు, నువ్వు కూడా టైం వేస్ట్ చేసుకోకని ఎట్లా క్లాస్ వీకినా అంటే, నా చదువులో ఉన్న తెలివితేటలు అంతా ఉపయోగించి ఆయన మీద ప్రయోగించిన. పాపం ఇప్పుడు ఆయన బిజినెస్లో లేడు. విడిచిపెట్టి పారిపోయాడు. నేను అడిగిన క్వశ్చన్లకి, నేను చెప్పిన క్లాస్కి విడిచిపెట్టి పారిపోయాడు. సో నేను బిజినెస్ పట్టించుకోలే. ఇంకో 3 నెలల తర్వాత ఈ వ్యక్తికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. మన బిజినెస్లో ప్రోడక్ట్లు ఎంత ఇంపార్టెంటో ఈ మనిషి నాకు చెప్పిండు. వచ్చి, అన్న నువ్వు బిజినెస్ చేయకు, 2 ప్రోడక్ట్లు అయితే వాడి చూడని అంటే, ఒక పేస్ట్ సబ్బు తీసుకెళ్ళి ఇంట్లో వాడినాం. ఎక్కడ వాడతామండి? బాత్రూంలో వాడతాం పేస్ట్ సబ్బు. ఆ రోజున ఆ 2 ప్రోడక్ట్లు వాడినాక నాకు జ్ఞానోదయం అయింది. ఎక్కడ? బాత్రూంలో జ్ఞానోదయం ఉంది. బుద్ధునికి ఎక్కడనో చెట్టు కింద అయిందట కదా, నాకు బాత్రూంలో జ్ఞానం ఉంది. ఆ 2 ప్రోడక్ట్లు నా మైండ్ని మార్చినాయి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. అందుకే నేను చెప్తా, కొత్త వాళ్ళకు మీరు బిజినెస్ గురించి చెప్తే ఫస్ట్ ప్రోడక్ట్స్ రికమెండ్ చేయండి. ప్లాన్ అర్థం కాకపోయినా ప్రోడక్ట్లు లోపలికి పోయి పని చేస్తాయి. సో అతని బిజినెస్లోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి నాలాగా. సో తర్వాత నాకు ఈ బిజినెస్లోకి వచ్చినాక అప్పుడు డిసిషన్ తీసుకున్న, ప్రోడక్ట్లు బాగున్నాయి చేద్దామని డిసిషన్ తీసుకొని వర్క్ చేస్తున్న క్రమంలో నాకు హెల్ప్ చేసిన అప్లయన్స్ వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నా టీచర్స్, రైట్, ఓనమాలు దిద్దిన వాళ్ళు, రైట్, వీళ్ళందరూ ఏదో ఒక విషయం వాళ్ళ నుంచి నేను నేర్చుకుంటూనే వస్తున్నా. అండ్ అందరికన్నా ఒకసారి సార్కి మనస్ఫూర్తిగా మనసారా మై మెంటర్ అంటే ఎవరు తెలుసా అండి? అప్లైన్ అనగానే మెంటర్ అంటారు కాదు, దారి చూపే వ్యక్తి. ఎవరు? కష్టాల్లో అయినా నష్టాల్లో అయినా మనల్ని గైడ్ చేసే వ్యక్తి. మనకు ఒక మంచి పర్సన్ మనకు అప్లైన్ ఉన్నాడు. సార్కి ఒకసారి గట్టిగా మళ్ళీసారి. సో అట్లా స్టార్ట్ చేసిన నేను మే 2018లో నా ఫస్ట్ చెక్ 126, తర్వాత సెప్టెంబర్లో 8,900, తర్వాత జనవరిలో 25,000, తర్వాత 1,36,000. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 సంవత్సరాలు కూడా గడవలేదు నా చెక్ ఎక్కడికి వెళ్ళింది? దాదాపు ₹1,00,000 వెళ్ళింది ఫ్రెండ్స్. 1 సెకండ్. ఎంత ఈజీగా మనం ₹1,00,000 వెళ్ళొచ్చు అనేది నా గ్రాఫ్ మీకు చెప్తుంది, నా ఇన్కమ్ గ్రాఫ్. రైట్, మే 2018 టు ఫిబ్రవరి 20, అంటే కరెక్ట్గా ఇంకా 2 సంవత్సరాలు కాకముందే ₹1,36,000 కొట్టిన ఫ్రెండ్స్. ఒకసారి కంపెనీకి చప్పట్లు కొట్టచ్చు మనం. తర్వాత 1,42,000, 1,75,000, 1,69,000 ఇట్లా పెరుగుతూ నా ఏఎస్ చెక్ 2,56,000 పైగా కొట్టిన ఫ్రెండ్స్. అయితే ఇంత ఈజీగా ఇన్కమ్ మనం సంపాదిస్తున్న టైంలో మన మైండ్, చాలా మందికి ఈ బిజినెస్ అర్థం కాదు, అవునా కదా? చాలామంది ఈ బిజినెస్లోకి రావడానికి ఆలోచిస్తుంటారు, సంకోచిస్తుంటారు. ఎందుకంటే మైండ్లో ఎన్నో డౌట్లు ఉన్నాయా లేవా? ఫాల్స్ హోప్స్ అంటే అపనమ్మకాలు అండ్ అబద్ధపు నమ్మకాలు. చాలామంది మనం చేసే జాబులలో, వ్యాపారాలలో పెద్ద సక్సెస్ వస్తుందని నమ్మకంతో పనిచేస్తున్నాం, అవునా కదా? వచ్చిందా? ఎంతమందికి మీరు చేస్తున్న పనిలో దాదాపు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. మీరు చేస్తున్న పనిలో అనుకున్నంత సక్సెస్ ఉన్నదా? అనుకున్నంత బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నదా? ఎంతమందికి ఉంది? ఒకసారి చేతులు లేపండి ఫ్రెండ్స్. మీరు చేసే పనులలో ఒకవేళ ఉంటే మీరు ఈ స్టేడియంలో కూర్చుండకపోయేవాళ్ళు, అవునా కదా? మీరు అందరూ ఇక్కడ ఉన్నారంటే మీ అనుకున్న జీవితాల్లో అనుకున్న ఇన్కమ్, అనుకున్న లైఫ్ రాలేదని, రైట్? అందుకే మనం ఫాల్స్ హోప్స్ పెట్టుకుంటాం. సో దానికి ఒక చిన్న స్టోరీ ఉంది మంచిగా అర్థం కావడానికి. ఒక ఓల్డ్ మ్యాన్, రైట్, ముసలి వ్యక్తి సినిమాకి వెళ్తాడు. ఒక సినిమాకి, ఆ సినిమాలో మన ఇండియన్ సినిమా, ఆ సినిమాలో ఏం జరుగుతుంది అంటే ఒక సీన్ వస్తుంది. ఆ సీన్లో హీరోయిన్ ఆ సరస్సులోకి వెళ్ళి స్నానానికి వెళ్తుంది అనమాట. సో స్నానానికి వెళ్ళేటప్పుడు మెల్లిగా ఆ దుస్తులు తీసేస్తుంటాం, అవునా కదా? తీసేసి అదే కరెక్ట్ మూమెంట్లో ఒక మధ్యలోకి వెళ్ళి ట్రైన్ పోతుంది అనమాట, రైట్? ట్రైన్ పోతుంది. ట్రైన్ మొత్తం పోయేసరికి ట్రైన్ అంతా దాటిపోయినాక చూస్తే హీరోయిన్ స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చేస్తుంది. పాపం ఓల్డ్ మ్యాన్ డిసప్పాయింట్ అయిపోతాడు, ఇదేంట్రా ఇట్లా జరిగిందని, కరెక్ట్ మూమెంట్లో ఏంద్రా అని. సరే అని ఏం చేస్తాడంటే సినిమా అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ షోకి వస్తాడు. మళ్ళీ నెక్స్ట్ షోకి వచ్చి మళ్ళీ చూస్తాడు, మళ్ళీ డిసప్పాయింట్మెంట్. మళ్ళీ 3వ షోకి వస్తాడు, 4వ షోకి వస్తాడు. 4 షోల తర్వాత ఆ సినిమా థియేటర్ ఓనర్ ఉంటాడు, ఆపుతాడు. ఏం సామి నువ్వు నేను పొద్దున్న నుంచి చూస్తున్నా కంటిన్యూస్గా ఇదే సినిమాకి అదే షోలకు ఎందుకు వస్తున్నావు అంటే, సార్ మనది ఇండియా కదా, ఆ ట్రైన్ 5 నిమిషాలు లేట్ అయిపోయాను వస్తుంది కావచ్చు అని చూస్తున్నా సార్ అంట. అది సాధ్యం అవుతుందా? సినిమాలో ట్రైన్ లేట్ వస్తుందా? అదే సీన్కి అట్లనే వస్తుంది, అవునా కదా? మనము కూడా అట్లనే ఫాల్స్ హోప్, మన జీవితాలు మన జాబ్ల ద్వారా, మనం చేసే పనుల ద్వారా మారిపోతాయేమన్న అపనమ్మకంతో అట్లనే పని చేస్తున్నాం, అవునా కదా? మారిందా? మారదు కూడా ఫ్రెండ్స్, మారదు. ఫాల్స్ హోప్స్ అంటారు. సో మరి
సో మన జీవితాల్లో మన కోరికలు మనకు తీరకపోతే మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలా లేదా? మనల్ని మన కోరికలకి తీసుకెళ్లే ఒక వెహికల్ ఉండాలా లేదా? ఎస్, ఆ వెహికలే మన వెస్టీజ్ ఫ్రెండ్స్. మన వెస్టీజ్ ఎందుకు చేయాలా? నెలకు 2,000 కోసమా? నెలకు 10,000 కోసమా? నెలకు 50,000 కోసమా? కాదు ఫ్రెండ్స్. దేనికోసం? మన డ్రీమ్స్ కోసం. ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ డ్రీమ్స్? చాలా సీరియస్ క్వశ్చన్. మీ లైఫ్లో ఇప్పటి వరకు మీకు అడగపోయి ఉండొచ్చు, ఎవ్వరు కూడా అడిగారా మీ జీవితంలో ఎవరైనా? నేను అడుగుతున్నా ఈరోజు, చాలా సిన్సియర్గా ఆన్సర్ చెప్పాలా. ఇక్కడ వెనకాల నేను చూస్తున్నా, కొంతమంది లేపుతలేరు. ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయి? కొంతమంది కోట్లు వేసుకున్న వాళ్ళు కూడా లేపుతలేరు. డ్రీమ్స్ మనుషులకు ఉంటాయా, జంతువులకు ఉంటాయా? ఎవరికి ఉంటాయి? ఇప్పుడైనా చేతులు లేపుల్లి ఎంతమందికి ఉన్నాయి? ఇప్పుడు కొన్ని ఎక్కువ లేచినాయి, లేవకపోతే కేటగిరీ మారిపోతుంది మరి, అవునా కదా ఫ్రెండ్స్? నిజంగా చాలా మందికి డ్రీమ్ అంటే చేతులు లేపే ధైర్యం కూడా వస్తలేదు. ఎందుకు తెలుసా? మనం రోజు బ్రతుకుతున్న జీవితాలు మన కోరికల్ని చంపేసినాయి, అవునా కదా? చిన్నప్పటి నుంచి మనం ఎట్లా పెరిగినామంటే అసలు కోరికలు అంటే అవన్నీ మనకు సాధ్యం కావు, వర్కౌట్ కావు అన్నట్టు పెట్టారు, అవునా? దానికి ఎన్నో సామెతలు పెట్టారు, అవునా కదా? చెద్దరు ఎంత ఉంటే అంతే కాళ్ళు చాపుకోరా అన్నట్టు చెప్పిలా లేదా? అరే డబ్బులు ఎక్కువ పెట్టి పెద్ద బ్లాంకెట్ కొనుక్కోవచ్చు కదా. సో ఇట్లాంటి ఎన్నో నెగిటివ్ సామెతలు చెప్పుకుంటూ మనల్ని పెంచడం జరిగింది. గాల్లో మేడలు కట్టద్దురా అని అన్నారు, అవునా? ఎంతమంది విన్నారు ఈ సామెత? నాకు ఈ గాల్లో మేడలు ఎట్లా కడతారని డౌట్ వచ్చింది ఫస్ట్. మొన్న దుబాయ్కి వెళ్ళినాక బుర్జ్ ఖలీఫాని చూసినాం. బుర్జ్ ఖలీఫా ఇట్లా చూస్తే కనిపిస్తుందా? ఎట్లా కనిపిస్తుంది? ఇట్లా చూస్తే కనిపిస్తుంది. అప్పుడు అర్థమైంది అది నేల మీద లేదు, గాల్లో ఉందని. అచ్చా, గాల్లో మేడలు కట్టద్దంటే పెద్ద పెద్ద కోరికలు కనద్దు అని చెప్తున్నారు. నాకు అని అర్థమైంది ఆ రోజు. కానీ ఫ్రెండ్స్, నిజం చెప్పండి, మరి కోరికలు మనుషులకు కాకపోతే ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉంటాయి మనుషులకు కాకపోతే? సీరియస్ క్వశ్చనా కదా? నాకు కొత్త వాళ్ళు, ఫస్ట్ ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారు ముందు రోజులో? న్యూ పీపుల్ రైట్, మేడం ఉన్నారు ఇంకా. సార్ ఓకే, మీ డ్రీమ్స్ ఏంటి సార్? మీ కోరికలు ఏమున్నాయి మీకు? సార్ మంచి లైఫ్ లీడ్ చేయాలని. సార్ డ్రీమ్ ఏంటంటే మంచి లైఫ్ లీడ్ చేయాలని ఉన్నది. అక్కడ కూడా క్లారిటీ లేదు సార్కి, అవునా కదా? మంచి లైఫ్ అంటే ఏంటి సార్? మంచి లైఫ్ అంటే ఏంటిది? ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయకుండా, చేయి చాపకుండా బతకాల, అవునా? అయినా ఇంకా క్లారిటీ లేదు సార్ డ్రీమ్లో. సార్ అవునా? ఎంతమందికి ఒక మంచి ఇల్లు కావాలి? మంచి ఇల్లు, వెరీ గుడ్. అంటే మీ అందరి దగ్గర మంచి ఇల్లు లేదన్నట్టు ఇప్పుడు, అవునా? రైట్. మీరు ఎప్పుడైతే ఇప్పుడు జీవిస్తున్న ఇల్లు మీకు నచ్చినట్టు లేదు. ఎప్పుడు మీ ఊరిలో ఒక ఇల్లుని చూస్తుంటారు మీరు, పెద్ద ఇల్లు, అట్లాంటి చచ్చిపోయేటప్పుడు కట్టుకోవాలరా అనిపిస్తుంది, అవునా కదా? నిజం ఫ్రెండ్స్. ఎంతమందికి మంచి కారు కావాలి? అందరికీ కావాలి కారు. ఎంతమందికి పెద్ద లగ్జరీ కారు కావాలి? వెరీ గుడ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత డ్రీమ్స్ ఉన్నాయి, కానీ ఆ డ్రీమ్స్ అని కూడా మనం చంపేసుకున్నాం. నా డ్రీమ్ చూడండి, నా డ్రీమ్స్ ఏంటి తెలుసా? టైం ఫ్రీడమ్. ఫ్రెండ్స్ హలో, మాట్లాడే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడండి. మీకోసం ఉంది మైక్ రెడీ. హలో, మీరు మాట్లాడితే నేను ఆపేస్తా. నేను దాదాపు 450 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన. ఎందుకు వచ్చినా? ఎవరి కోసం వచ్చినా? మీకోసం వచ్చిన. కూర్చున్న చోట 2.5 లక్షల కిరాయిలు. ఈ బిజినెస్లో ఏం చేయకుండా 2 లక్షల ఇన్కమ్ నాకు వస్తుంది. నేను వచ్చింది నా కోసం కాదు. నా టీం ఇక్కడ ఒక 55 మంది వచ్చిళ్ళు అంతే. నేను ఇక్కడ మాట్లాడేది, సార్ నన్ను పిలిచింది ఎవరి కోసం?
మరి మీరు ముచ్చట్లు పెడితే నేనేం చేయాలి ఇక్కడ? అవునా కదా? సో దయచేసి వినండి. సో నా డ్రీమ్స్ ఫ్రెండ్స్, టైం ఫ్రీడమ్. ఎంతమందికి టైం ఫ్రీడమ్ అనే డ్రీమ్ ఉంది ఇక్కడ? అంటే ఏంటిది? నాకు ఎవరైనా చెప్పాలి వాళ్ళ టైం ఫ్రీడమ్ అంటే ఏంటి? టైం ఫ్రీడమ్ అంటే ఏంటిది చెప్పాలి ఎవరు? ఎనీబడి? ఎవరో ఇక్కడ ఆన్సర్ చెప్పిల్లు. నచ్చినప్పుడు పని చేయాలా? క్లారిటీ లేదు. అసలు నచ్చినప్పుడు పని ఎందుకు చేయాలా? మళ్ళీ పని దగ్గరికే పోయింది కథ. పని ఎందుకు చేయాలి అసలు? మనం నచ్చినప్పుడు నచ్చిన చోట నచ్చినట్టుగా ఉండడం టైం ఫ్రీడమ్. అవునా? ఎంతమందికి ఉంది ఇప్పుడు ఆ టైం ఫ్రీడమ్? మీళ్ళలో టైం ఫ్రీడమ్ మీకుందా? ఇప్పుడు ఉందా? మీ ఫ్యామిలీస్కి మీరు బానిసలు, మీ జాబ్లకు మీరు బానిసలు, మీ వ్యాపారాలకు మీ బానిసలు, మీ వ్యవసాయానికి మీరు బానిసలు. అవునా కాదా? మీ టైం ఫ్రీడమ్ మీకు ఉందా ఫ్రెండ్స్? లేదు. మనం టైంకి బానిసలం అయిపోయినాం. టైం ఫ్రీడమ్ మనకు లేదు. ప్రతిరోజు ప్రొద్దున లేచి పని చేయాలా, రాత్రి దాకా పని చేయాలా? లేదు టైం ఫ్రీడమ్. ఆ టైం ఫ్రీడమ్ కోసం నేను ఈ బిజినెస్ చేస్తున్నా. దాదాపుగా నేను అచీవ్ చేసిన ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వర్క్ చేసినా చేయకుండా ప్రతి నెల బ్రహ్మాండమైన ఇన్కమ్ ఇంటికి వస్తున్నది. నేను నా టైంని ఎంత బ్రహ్మాండంగా కేటాయిస్తున్నా నా ఫ్యామిలీకి. ముఖ్యంగా అంటే మా చిన్న పాప ఉంది, 9 years old. నిజంగా చెప్పండి, ఆ చిన్న పిల్లలు నేనమాట 5, 6, 7, 8, 9, 10 years పిల్లలతోని మనం ఎక్కువ టైం గడపాలనా లేదా? మరి గడుపుతున్నారా మీరు? నో. నేను గడుపుతున్నా ఫ్రెండ్స్. నా పిల్లలతో నేను స్కూల్లో దించుతా, స్కూల్ నుంచి ఎక్కించుకొని వస్తా. చిన్న మొన్న సైన్స్ కిట్ కొనిచ్చిన మా పాపకు బర్త్డే రోజున ఎవ్రీ సైన్స్ కిట్, ప్రతి సైన్స్ ఎక్స్పెరిమెంటు తనతో కూర్చొని నేను చేస్తున్నా. అట్లాంటి ఫ్రీడమ్ మీ ఎంతమందికి ఉంది? లేదు. అవునా కదా? అంటే ఉండొచ్చు. ఎవరికి అంటే ఏం పని లేనివానికి, ఏం పని లేనివానికి ఉంటుంది, రైట్? పని ఉండదు, పైసా ఉండదు, ఇంట్లోనే ఉంటాడు, వాడికి ఉండొచ్చు. నేను అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడతలే. డబ్బులు ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి. అట్లాంటి ఫ్రీడమ్ ఈ బిజినెస్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. డబ్బు కన్నా చాలా విలువైనది టైం. అవునా కదా? అట్లాంటి టైంని మన చేతిలోకి తెచ్చుకోవాలి. ఆ టైం చేతిలోకి మనం వెళ్ళడం కాదు. అట్లాంటి టైం ఫ్రీడమ్ మనకి బిజినెస్ ద్వారా వస్తుంది. ట్రావెలింగ్, నాకు తిరగడం అంటే పిచ్చి ఇష్టం. ఎంతమంది నా లెక్క ఉన్నారు? తిరగడానికి రెడీగా ఉన్నారు? సార్, భూమి మీద దేవుడు ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ పెట్టిండు. అవునా కదా? కానీ వాటిని మనం చూడకుండానే చచ్చిపోతున్నాం. మనం వెళ్ళినాం, ఎక్కడికి వెళ్తామండి మనం? తిరుపతి, శ్రీశైలం, ఇవే కదా మనం ఇవి వెళ్ళినామంటే ఒక సంవత్సరంలో టూర్ అయిపోయింది. దానికి 20,000 30,000 బడ్జెట్ కేటాయిస్తాం. ఇక మళ్ళీ అడగ సంవత్సరంలో నేను ఎక్కడికి నిన్ను తీసుకెళ్ళా. అవునా కదా? భార్య తీసుకెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ హ్యాపీనెస్ నెలకు 2 నెలలకి గాయమైపోతుంది, మాయమైపోతుంది. అవునా కదా? మళ్ళీ లొల్లి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తాడు అని. మేడం అన్నది ఇంతకుముందు, రైట్? హనీమూన్ ట్రిప్కి ఎంతమంది పోయాలని ఒక్క చేతులు లేవలే. నేను వెనకకెళ్ళి చూసిన. నేను కూడా చేతులు లేపలే, ఎందుకంటే నేను కూడా పోలే. ఎందుకంటే నేను కూడా నా వ్యాపారానికి బానిసనై ఉండే కాబట్టి. కానీ ఫ్రెండ్స్, వెస్టీజ్ నా లైఫ్కి వచ్చినాక జీవితం కంప్లీట్గా మారిపోయింది. నా డ్రీమ్ టైం ఫ్రీడమ్ నా చేతిలోకి వచ్చింది ఫ్రెండ్స్. ట్రావెలింగ్ని బ్రహ్మాండంగా ఆస్వాదిస్తున్నా. ఈ బిజినెస్ ద్వారా థాయిలాండ్ వెళ్ళొచ్చిన, దుబాయ్ వెళ్ళొచ్చిన, అండ్ మొన్న లండన్ కూడా వెళ్ళొచ్చిన ఫ్రెండ్స్. థ్రిల్లింగ్ థాయిలాండ్. ఎంతమంది థాయిలాండ్ వెళ్ళొచ్చారు కంపెనీ ద్వారా? థ్రిల్లింగ్గా ఉండేనా? అడగద్దులే మళ్ళీ దాని గురించి, రైట్? సో చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మా బీచెస్ కానీ, ఆ టెంపుల్స్ కానీ చాలా ఎక్సలెంట్ ప్లేసెస్. ఆ జూ ఎక్సలెంట్గా ఉండే. అవన్నీ కూడా మేము ఎంజాయ్ చేసినాం. ఆ ఫొటోస్ యాక్చువల్గా లేవు. డాషింగ్ దుబాయ్ అయితే ఎంత బ్యూటిఫుల్ సిటీ అంటే నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలండి. అండ్ చాలా పెద్ద కష్టం కాదు కూడా వెళ్ళడం దుబాయ్కి. దుబాయ్లో మాకు కంపెనీ దుబాయ్ నుంచి ఖతర్కి, ఖతర్ నుంచి దుబాయ్కి ఆ వెనకాల బ్యూటిఫుల్ క్రూజ్లో మమ్మల్ని తీసుకెళ్ళింది. ఆ రోజు మేడం విక్టోరియా మేడంని కూడా మేము కలవడం జరిగింది. మేడంతో ఫొటోస్ కూడా దిగినాం.
సో నేను మా మేడము ఆ షిప్ ముందు చాలా ఎంజాయ్ చేసినాం. మా ఫ్రెండ్స్ శరత్ సారు, మల్లేష్ సారు చాలామంది వచ్చారు. మా టీంలో దత్తు సారు చాలామంది వచ్చారు. ఎక్సలెంట్ ఎంజాయ్ చేసినాం. గని గంగాధర్ సారు. సో చాలామంది అక్కడ చేసినాము. ఇది చూడండి, ఇది షిప్లో ఫోటో అండి. నా డ్రీమ్ అక్కడ కూర్చొని ఎంత టైం గడిపినా అంటే జనాలు పైకి కిందికి తిరుగుతుంటే నేను తిరగలే, అక్కడే కూర్చున్న ఆ సముద్రాన్ని చూస్తున్నా పిచ్చోన్ని అయిపోయినా నేను. నా లోపటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా దాగి ఉన్న కళలన్నీ కూడా నిజమైన వేళ. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటోకి ₹1,00,00,000 పెట్టచ్చు, ₹1,00,00,000. ఒక్కసారి మీరు ఆ ఫోటోలో నన్ను పీకి పడేసి మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అక్కడ ఒక్కసారి విజువలైజ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ చూస్తే ముంగట మొత్తం సముద్రమే, వెనకాల షిప్ కనిపించది, ముంగట ఏముంది మొత్తం సముద్రమే. మర్చిపోయిన ఫ్రెండ్స్, ఎటో వెళ్ళిపోయింది నా మైండ్. ఆ మెడిటేషన్ చేస్తే ఏదో లోకంలోకి వెళ్తారట కదా, అట్లా వెళ్ళిపోయినా. శాంపుల్కి ఒక 2 ఫోటోలు తీసినాం మీకోసం చూపించడానికి. నా టీంకి ప్రామిస్ చేసిన ఆ బాల్కనీలో నేను ఫొటోస్ దిగి మీకు పంపిస్తా అని. దానికోసం ఒక 2 ఫోటోలు తీసుకున్నా. ఆ ఫోటోని చూసినప్పుడు అలా ఆ మూమెంట్స్ మళ్ళీ గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా ఉంటుంది లైఫ్, ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కడున్నాం? వర్షం పడితే ఆ బురద జమ అవుతుంది కదా, అవి చూసుకుంటూ కూర్చుంటున్నాం మనం, అవునా కదా? సో ఫ్రెండ్స్, దయచేసి ఇది చూడండి, హనీమూన్ ట్రిప్పు పోయినా నేను కూడా పెళ్ళైన 15 సంవత్సరాలకి పిల్లల్ని ఇంట్లో ఇడిచిపెట్టేసి పోయినాం. నిజంగా ఫ్రెండ్స్, షిప్లో మా మేడం చేతు పట్టుకొని, మేడం అన్నది కదా చిన్న పిల్లల్లా తిరుగుతామని, మా మేడం చేతు పట్టుకొని టైటానిక్లో ఆ హీరోయిన్ పట్టుకొని మొత్తం తిరుగుతాడు. అట్లా తిరిగిన నేను, చిన్న పిల్లల లెక్క తిరిగినాం ఫ్రెండ్స్. బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసినాం, మర్చిపోలేం. ఆ ఫొటోస్ అన్నిటినీ ఆల్బమ్ చేసిన. మన విజయరాజ్ సార్ మా ఇంటికి వస్తే సార్ చూస్తే, అబ్బా ఎంత బాగుంది సార్ ట్రిప్, నేను ఇప్పుడు మిస్ అయినట్టు అనిపిస్తుంది అన్నాడు సార్. రైట్, అంత మూమెంట్స్ని మేము గ్యాదర్ చేసుకున్నాం. ఒక్కసారి ఇక్కడ ఎంతమందికి పెళ్ళయింది? 2 సార్లా? సో పెళ్ళైన వాళ్ళు, మా ఆడవాళ్ళు అయితే మా మేడం ప్లేస్లో, మగవాళ్ళు అయితే నా ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకొని విజువలైజ్ చేసుకోండి. మీ పార్ట్నర్తో ఆ క్షణాల్ని కలిసి ఆ నడి సముద్రంలో టీ తాగుతూ ఎంజాయ్ చేస్తే ఎంతమందికి బాగుంటుంది అనుకుంటున్నారు? ఎంతమందికి బాగుంటుంది? అట్లా పెళ్ళి కాని వాళ్ళు ఒక్కోళ్ళనే ఊహించుకోండి, నాట్ అలౌడ్. రైట్. సో బుర్జ్ ఖలీఫా దగ్గర, దుబాయ్ షాపింగ్ మాల్లో, ఆ షిప్లో అద్భుతమైన క్షణాలు ఇవి. కొన్ని ఫోటోలే. మొన్న లండన్ ట్రిప్ పోయిన ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నేను, మీకెందుకు అవసరం అనిపిస్తున్నా ఫ్రెండ్స్? ఇవన్నీ మీకు కూడా రెడీ ఉన్నాయి, అవునా కదా? లండన్ అయితే మిస్ అయిన వాళ్ళు దురదృష్టవంతులు. కొంతమంది వీసాకు అప్లై చేసుకుంటే గవర్నమెంట్, యూకే గవర్నమెంట్ వీసాలు రిజెక్ట్ చేసేసింది. పెద్ద లీడర్లై దేవుని దయతో నాది ఓకే అయింది. అదృష్టవంతుడే కదా. తెలంగాణ నుంచి, వెస్టీజ్ నుంచి లండన్కి పోయిన ఏకైక వ్యక్తిని నేనే. లండన్కి వీసా వస్తే ప్రపంచ దేశాలన్నిటికి వచ్చినట్టేనట. విజయరాజ్ సార్ 10 సార్లు అన్నాడు ఇప్పటికి. రైట్. మరి అట్లాంటిది దేనికి నేను లక్కీగా వెళ్ళినాం ఫ్రెండ్స్. ఆ లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్. చిన్నప్పటి నుంచి పాడుతున్నాం. ఎప్పుడైనా పోయినా నేను ఫోటో దిగిన, అద్భుతంగా ఉందా లేదా? పెట్టుకోవచ్చా లేదా ఇంట్లో పెద్దగా? మరి మీరు, నా సంగతి ఓకే, మీరేంటి? ఎంతమంది రెడీగా ఉన్నారు నెక్స్ట్ ట్రిప్కి మాతో రావడానికి? థాయిలాండ్ రెడీయా ఫ్రెండ్స్? మీరు చేస్తున్న పనులతోని అవి
సాధ్యమయ్యే అవకాశం లేదు. ఈ బిజినెస్తో అయితే చూడండి ఎన్ని అద్భుతమైన ఫొటోస్ మేము అక్కడ దిగడం జరిగింది. బ్యూటిఫుల్ సీనరీస్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరు మైమర్చిపోయినా నేనైతే. అప్పుడప్పుడు మనసు కొట్టుకున్నది. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎట్లాంటి సమాజంలో బతుకుతామంటే కోరికల కనడం కూడా తప్పని చెప్పే సమాజంలో బతుకుతున్నాం. అవునా కదా? బివేర్ ఆఫ్ డ్రీమ్ స్టీలర్స్. మన కోరికల్ని దొంగలించే మనుషులు ఉన్నారు, జాగ్రత్త. దొంగలంటే ఇట్లా స్ట్రైప్స్ ఉన్న టీషర్ట్ వేసుకొని మీసాలు ఇట్లా వేసుకొని కళ్ళకు గంతలు వేసుకొని వస్తారనుకుంటున్నాం. అట్లా నో 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 నో. మీ పక్కనే ఉంటారు వీళ్ళు, మీ పక్కనే మీ దోస్తుల రూపంలో ఉంటారు, మీ బంధువుల రూపంలో ఉంటారు, కొంతమందికి వాళ్ళ ఇంట్లల్లోనే ఉంటారు. భార్య కావచ్చు, భర్తే కావచ్చు, దొంగిలించేస్తారు ఫ్రెండ్స్ మీ డ్రీమ్స్ని. అవునా కదా? ఎంతమంది జరుగుతుంది ఇది? పాపం చేతులు లేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా మందికి. మీ ఫ్రెండ్స్ ఎంత ఘోరమైన విషయం అంటే, నేను యూట్యూబ్లో ఒక వీడియో పెట్టిన, నా ఛానల్లో వీడియో పెట్టిన, వీడియో చాలా బాగుందని 100 కమెంట్స్ వస్తే దాంట్లో ఒక వ్యక్తి నెగిటివ్ కమెంట్ పెడతారా లేదా? పెడతారు. ఎందుకంటే మన ఇండియాలో కాదు, ప్రపంచంలో స్వేచ్ఛ అనేది ఎక్కువ ఉంది. ఒకడు నెగిటివ్ కమెంట్ పెట్టాడు. నెగిటివ్ కమెంట్ విని బిజినెస్ చేయని వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్, తెలుసా మీకు? చూడండి, వాడు కనిపించని వ్యక్తి కూడా మన కోరికల్ని దొంగలించేసింది చూడండి. సో జాగ్రత్తగా ఉండాలా ఈ డ్రీమ్ స్టీలర్స్ అని. ఎక్కడెక్కడ ఉంటారో మీకు కూడా తెలియదు, కానీ మీ డ్రీమ్స్ని ఎత్తుకపోతారు ఫ్రెండ్స్, ఎత్తుకపోతారు. జాగ్రత్తగా ఉండండి, మీ డ్రీమ్ని మీరు కాపాడుకోవాలి. వెస్టీజ్లో మేము డ్రీమ్స్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అవునా కదా? ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఎందుకంటే ఆ డ్రీమ్స్ కోసమే మేము వెస్టీజ్ చేస్తున్నాం, ఆ డ్రీమ్స్ సాధించుకోవడానికి చేస్తున్నాం, అవన్నీ సాధించుకుంటున్నాం కదా. సో మీరు కూడా మీ డ్రీమ్స్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. బిలీఫ్, నమ్మకం ఉండాలి సక్సెస్ కావాలంటే. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇదే, నమ్మకం లేదు వాళ్ళ మీద వాళ్ళకి. నమ్మకంకి ఎంతమంది మీరు ట్రైన్ ఎంతమంది ట్రైన్ ఎక్కారు? అందరు ఎక్కారు, వెరీ గుడ్. ట్రైన్ మీరు ఎక్కేటప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఆ ఇంజన్ దగ్గరకు పోయి ట్రైన్ నడుపుతుంది మనిషా జంతువు అని చూసిన వాళ్ళు ఉన్నారు? చూసిల్లా? ఓ గ్రేట్, వీళ్ళకి చప్పట్లు కొట్టండి ఒకసారి. మిగతా వాళ్ళు చూడలే, డైరెక్ట్ పోయి ఎక్కేస్తాం మనం. అవునా కదా? మనం బస్సు ఎక్కుతున్నాం ప్రతిరోజు, ఆ బస్సు డ్రైవర్ తాగున్నాడా లేదా అని చెక్ చేస్తామా? లే, మన జీవితాన్ని తీసుకుపోయి ఆ బస్సులో పెట్టేస్తాం. నమ్మకం అంటారు దాన్ని. అవునా కదా? ఎంతమంది ఈ హాల్లోకి వచ్చినాక మీ చైర్ని చెక్ చేసుకొని కూర్చున్నారు? చెక్ చేసుకున్నారా మీరు? 4 కాళ్ళు కరెక్ట్ ఉన్నాయని చెక్ చేసిల్లా? తుడుచుకొని కూడా తుడుచుకోలేరు మీరు, దానికి మస్తు దుమ్ము ఉండే వల్ల తుడుచుకోలేరు, అట్లనే కూర్చున్నారు మీరు. ఎందుకు తెలుసా? నమ్మకం. ఏంటిది అది? విజయరావు సార్ మీటింగ్ పెట్టిండు, చైర్లు వేసిండు, ఎవరితోనో తుడిపించుంటాడులే. అవునా? చిన్న చిన్న విషయాల్లో మనం భలే నమ్మకం పెడతాం. ఒకనొక రోజు ఒక ఏరోప్లేన్ యాక్సిడెంట్ జరిగిందట, పెద్ద ఏరోప్లేన్ యాక్సిడెంట్ జరిగింది. అందరు మీడియా వాళ్ళందరూ వచ్చేస్తారు. అవునా కదా? ఏరోప్లేన్ యాక్సిడెంట్ అందరు మీడియా వాళ్ళు వచ్చేసిళ్ళు, ఏం జరిగింది తెలుసుకుందామని చూస్తే ఒక 250 మంది చనిపోయారు, 250 పీపుల్ చనిపోయారు. పెద్ద న్యూస్ అయిపోయింది. అందరు వచ్చేసిళ్ళు, అందరు వచ్చి చూస్తే అందరు చనిపోయారు, కానీ ఒక కోతి మాత్రం బతికే ఉంది అక్కడ. అరే ఇప్పుడు ఎవరిని అడగాల? చలో ఇదే ఉన్నది కదా, ఈ కోతిని అడుగుదాం పా అని కోతి దగ్గరికి వెళ్ళి అడిగిళ్ళు. కోతి అసలు ఏం జరిగింది అని అంటే చెప్తుంటుంది అన్నాడు. ఆ ఆడియన్స్ అందరు ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు అప్పుడు ఈ కూలిపోయే ముందు అంటే వాళ్ళందరూ అంటది. అందరు తింటున్నారా అంటే అవునవును. సరే ఓకే, ఆ ఎయిర్ హోస్టెస్లు ఉన్నారు కదా, ఎయిర్ హోస్టెస్లు, ఆ ఎయిర్ హోస్టెస్లు ఏం చేస్తున్నారంటే అచ్చా ఎయిర్ హోస్టెస్లు కూడా తింటున్నారా? ఓకే. ఆ కెప్టెన్ ఉంటాడు కదా, ఆ కెప్టెన్ ఏం చేస్తున్నా అంటే అంట. అచ్చా కెప్టెన్ కూడా తింటున్నాడా? సరే పోనీ, అక్కడ ముంగట పైలట్స్ ఉంటారు కదా,
కో పైలట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అని వాళ్ళు కూడా తింటున్నారా? సరే భయ్యా, మరి నువ్వేం చేస్తున్నావు ఆ ప్లేన్లో అంటే అంటాడు. ఎవరు నడిపిస్తున్నారు? కోతి నడిపిస్తుంది అన్నట్టు. అందుకే యాక్సిడెంట్ అయింది అన్నట్టు. ఫ్రెండ్స్, మనము మన జీవితాన్ని తీసుకుపోయి ఎన్నో అట్లాంటి దాంట్లో పెట్టేస్తాము నమ్మకంతో, కానీ ఆ నమ్మకాన్ని మనది మీద మనం పెట్టుకోలేకపోతాం. అవునా కదా? ఒక బిజినెస్ వచ్చింది, అది నీ జీవితాన్ని మారుస్తుంది. దాని ద్వారా ఆల్రెడీ కొన్ని వేల మంది జీవితాలు మారిపోయినాయి. ఇప్పుడు ఆ వ్యాపారం నీ జీవితంలోకి ఎంటర్ అయింది. దీని ద్వారా నువ్వు బాగుపడచ్చు, 3 తరాల జీవితం మారుతుందంటే నమ్ముతున్నారా? మీ ఫ్రెండ్స్ నమ్ముతున్నారా? చాలా మంది మీరు అందరు నమ్మిలు కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి మీకు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫ్రెండ్స్, బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీ కోరికల మీద నమ్మకం పెట్టుకోండి, అవన్నీ 100% సాధించవచ్చు. ఒక విక్టోరియా సెల్వి లాంటి మేడం, ఆమె ఫొటోస్ చూస్తే ఆమె ఇంతకుముందు పరిస్థితి ఏందో మీకు అంత అర్థమై ఉండొచ్చు. ఇప్పుడు ఏ లెవెల్లో ఉంది? దాదాపు లెక్కేస్తే ఒక 15-16 దేశాలు తిరిగి వచ్చింది. 30 దేశాలు వెళ్ళిందట. మెర్సిడీస్ బెంజ్ కారు కొనుక్కున్నది. మరి అట్లాంటి వ్యక్తి లేడీ డ్రీమ్స్ తీరితే మీ ఎందుకు తీరే? ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. బిలీవ్ ఇన్ గాడ్. ఆ దేవుణ్ణి నమ్మండి. ఎంతమందికి దేవుని మీద నమ్మకం ఉంది? వావ్, సూపర్. దేవుణ్ణి నమ్మితే ఫెయిల్యూర్ అనేది లేదట. అవునా కదా? కానీ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇగో ఈ 3వ వచ్చేసరికి చాలా మందికి ప్రాబ్లం వస్తాయి. మనది మనం నమ్ముకోలేకపోతున్నాం. అవునా కదా? మనల్ని మనం నమ్ముకోలేకపోతున్నాం. వివేకానంద బుక్లో నేను చదివిన ఫ్రెండ్స్, మీరు ఈ ప్రపంచంలో ఉన్న 30,000 మంది దేవతల్ని నమ్మినా నిన్ను నువ్వు నమ్ముకోకపోతే మాత్రం ఆ 30,000 దేవతల్లో ఒక్కళ్ళు కూడా నీకు హెల్ప్ చేయరట. నిన్ను నువ్వు నమ్ముకుంటే మాత్రమే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారట. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నిన్ను నువ్వు నమ్ముకో. బట్ చాలా మందికి అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్, నా జీవితంని మార్చిన ఒక స్టేట్మెంట్ ఇది. గాడ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ. ఒకసారి మీరు అందరూ అనాలి ఇది. గాడ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ. అంటే అర్థం ఏంది తెలుసా? దేవుడు నీతో ఉంటే ఇంకెవ్వరితో అవసరం లేదట. మెజారిటీ నీదేనట. దేవుడు నీకు తోడుండాలి, అంతే. ఆ నమ్మకం పెట్టుకో దేవుని మీద. నువ్వు పని చేయి, 100% నువ్వు అనుకున్నది సాధిస్తావు ఫ్రెండ్, దాంట్లో డౌటే లేదు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఏం కనిపిస్తుంది? కరెక్ట్గా చెప్పండి. ఎవరైతే డాట్ అన్నారో ఫస్ట్ అందరికి ఏం కనిపిస్తుంది? డాటే. సో ఫోకస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలామంది ఆ డాట్ని చూస్తారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వైట్ బోర్డు, ఈ మనకు ఇంత పెద్ద బోర్డు కనిపిస్తుంది, అది ఎవ్వరు కూడా గమనించారు. ఎందుకంటే అక్కడికి పోతుంది. జనాలు కూడా ఫోకస్ అంతా కూడా ఆ ప్రాబ్లమ్స్ మీదనే పెడతారు. చూడండి, ఇంత పెద్ద లైఫ్ ఉన్నది మనకి, బ్యూటిఫుల్ లైఫ్ ఉన్నది. దాన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోయి చిన్న ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తుంటారు. అవునా కదా ఫ్రెండ్స్? లైఫ్లో ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి, చేయవలసినవి ఉన్నాయి, చూడవలసినవి ఉన్నాయి. దాని మీద ఫోకస్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ మీద కాదు. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఎవరికైనా లేవా ఇక్కడ ప్రాబ్లమ్స్? మనమందరం ఏం చేద్దామంటే మనమందరం చిట్టీలు రాసి మన ప్రాబ్లమ్స్, మీ ప్రాబ్లమ్స్ ఒక చిట్టీలో రాసి ఇక్కడ ఒక దాంట్లో అన్నీ వేసిపోదాం. మీరేం చేయాలంటే ఆ ప్రాబ్లమ్ని మీరు వేసేసిళ్ళు, వేరే వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు తీసుకోవాలి. ఒకవేళ మీరు వెళ్ళి వేరే వాళ్ళ చిట్టి తీసి ఆ ప్రాబ్లమ్స్ని తీసి చూస్తే అక్కడనే పడేసి పడిపోతారట. అవునా కదా? ఎందుకంటే దేవుడు ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఇస్తారట. పక్కోళ్ళకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు లేవు. అవి అదృష్టంగా ఫీల్గా. సో దయచేసి ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయకు, పని మీద ఫోకస్ చేయి. బికాస్ వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్, ఇట్ విల్ ఎక్స్పాండ్. నువ్వు దేని మీద అయితే ఫోకస్ పెడతావో అది పెరిగిపోతూ ఉంటుంది. నీ హెల్త్ మీద ఫోకస్ పెట్టి ఏమవుతుంది? బాగుపడుతుందా లేదా? 100% బాగుపడుతుంది నీ హెల్త్ మీద ఫోకస్ చేస్తే. నీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయి, ఏమవుతుంది? ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చా లేదా?
100%. నీ బిజినెస్ మీద ఫోకస్ చేయి, ఏమవుతుంది? నీ బిజినెస్ పెరుగుతుంది. సింపుల్. నువ్వు దేని మీద ఫోకస్ చేస్తావో అది పెరుగుతుంది. వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్ ఇట్ విల్ ఎక్స్పాండ్, అంటే పెరగడం అన్నట్టు. ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. లైఫ్ మీద ఫోకస్ చేస్తే లైఫ్ పెరుగుతుంది. సో ఫోకస్ ఆన్ లైఫ్, నాట్ ప్రాబ్లమ్స్. ఫోకస్ ఆన్ సక్సెస్, నాట్ ప్రాబ్లమ్స్. ఫోకస్ ఆన్ వర్క్, నాట్ ప్రాబ్లమ్స్. ఫోకస్ తర్వాత యాక్షన్. ఫస్ట్ ఏం చెప్పిన ఫ్రెండ్స్? డ్రీమ్స్ తర్వాత బిలీఫ్ తర్వాత ఫోకస్. ఎంతమంది రాసుకున్నారు? డ్రీమ్ తర్వాత బిలీఫ్ తర్వాత ఫోకస్ తర్వాత ఏంటిది? యాక్షన్. 4th పాయింట్ రాసుకోండి, యాక్షన్. నేను ఈరోజు చెప్పేటివి ఈ 4-5 పాయింట్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయి, మీ బిజినెస్ని మార్చేస్తాయి. నేను బిజినెస్ గురించి చెప్తలేను ఫ్రెండ్స్, అవునా కదా? లైఫ్ గురించి చెప్తున్నా. ప్రతి దాంట్లో సక్సెస్ కావచ్చు మీరు. యాక్షన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ యువర్ డ్రీమ్స్. నీకు నీ కోరికలకు నడుమ ఉన్న బ్రిడ్జ్ ఏంటిది? వారది యాక్షన్. నువ్వు పని చేస్తే వాటిని అతి ఈజీగా చేరుకోవచ్చు. పని చేయకపోతే చేరుకోలేవు. సింపుల్. యాక్షన్ మీద డిపెండ్ అయ్యింది. యాక్షన్ అంటే ఏంటిది? నటించడమా? చాలా మంది నటిస్తారు మన బిజినెస్లో పని చేయంటే, అవునా కదా? పని చేస్తున్నట్టు నటిస్తారు అప్లైన్ దగ్గర. నో. యాక్షన్ అంటే నటించడం కాదు. యాక్షన్ అంటే వర్క్, పని చేయడం. పని చేస్తే నువ్వు నీ కోరికల్ని అత్యంత ఈజీగా చేరుకోవచ్చు. యాక్షన్ కన్సిస్టెంట్గా వేయాలి. అప్పుడప్పుడు వేస్తే నడుస్తుందా? అమాస పుణ్యంకి రోజు వేయాలా? ఎంతమంది జాబ్కి అప్పుడప్పుడు వెళ్తున్నారు? రోజు వెళ్తాం, అవునా? మన వ్యాపారాలకి, మన వ్యవసాయంకి, మన పనులు అన్నీ కూడా రోజు చేస్తామా లేదా? కానీ విచిత్రమైంది ఏంటంటే వెస్టీజ్ బిజినెస్కి వచ్చేసరికి అప్పుడప్పుడు వేస్తారు, గుర్తుకొచ్చినప్పుడు. అది కూడా ఎప్పుడు తెలుసా? డౌన్లైన్ ఫోన్ చేస్తాడు, అన్న ఈరోజు మీటింగ్ ఉంది వస్తావా? ఓకే అని అప్పుడు పోతాడు. అప్పటి వరకు ఇంట్లోనే కూర్చుంటాడు. నో, మీరు డౌన్లైన్లకు ఫోన్ చేయాలా? డౌన్లైన్లు మీకు ఫోన్ చేస్తుడు అంటే నువ్వు ఇన్యాక్టివ్ ఉన్నట్టు. నువ్వు డౌన్లైన్లకు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్దాం అని అడిగి మరీ పని చేయాలా కన్సిస్టెంట్గా. చూడండి, ఒక బండరాయి ఉంది. ఒక బండరాయిని మీకు ఒక టాస్క్ ఇచ్చినాం, ఆ పెద్ద సుత్తే ఇచ్చి పగలగొట్టమన్నాం. ఒక్కసారి కొట్టంగానే పగులుతుందా? ఎన్ని దెబ్బలకు పలుగుతుంది? ఒక 100 దెబ్బలకు పలుగుతుంది అనుకుందాం. ఓకే, 100 దెబ్బలకు వలిగిందాం. అది 100 దెబ్బలకు వలిగిందా? 100వ దెబ్బకు వలిగిందా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఓకే, కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. 100 దెబ్బలకు వలిగింది అనేది ఫస్ట్ ఆప్షన్, 100వ దెబ్బకు వలిగింది అనేది సెకండ్ ఆప్షన్. ఫస్టా సెకండా? వెరీ గుడ్, మంచి కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు. వెరీ గుడ్. ఫస్ట్ అని ఆన్సర్ ఎవరు చెప్పిల్లో అది కరెక్ట్ ఆన్సర్. వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది 100వ దెబ్బకు వలగలే, 100 దెబ్బలకు వలిగింది. ప్రతి దెబ్బ ఉపయోగపడ్డది. ప్రతి దెబ్బ 100వ దెబ్బకు ఉపయోగపడ్డది, అవునా కదా? ఫస్ట్ దెబ్బ కొట్టంగానే ఒక ఫోర్స్ అనేది పోతుంది, కానీ కనిపిస్తుందా? కనిపించదు. ఆ బ్రేక్ మీకు కనిపించదు. రెండో దెబ్బ కొట్టాలి, మూడో దెబ్బ కొట్టాలి, నాలుగో మీద దెబ్బ కొట్టాలి. దెబ్బ మీద దెబ్బ కొడితేనే 100వ దెబ్బకు అది వలిగింది, అవునా కదా? మీరు కూడా ప్లాన్ మీద ప్లాన్ రోజుకు రోజు పని చేస్తేనే ఎంత పెద్ద సక్సెస్ అయినా నీ కాళ్ళ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. కొట్టిన చోటే కొట్టాలి, మళ్ళీ ఇష్టమున్న చోట కొడితే వాళ్ళకి మళ్ళీ, అవును కదా? ప్రతిరోజు వెస్టీజ్లో పనిచేయాలి. చాలామంది ఏం చేస్తారు, ఈ 1 year వెస్టీజ్లో పనిచేస్తారు. మళ్ళీ ఇంకొక కొత్త కంపెనీ వస్తుంది. ఒక బండి, ఈ ఎలక్ట్రిక్ బండి అని ఒక కంపెనీ వచ్చింది. కంపెనీ అరే బండ్లు, చాలా మంది ఎలక్ట్రిక్ బండ్లు కొంటారని దాంట్లో జంప్ అయిపోయారు.
ఇప్పుడు ఏమైంది? అది పోయింది. మీ ఆంధ్ర సైడ్ ఏదో ముక్కు పుడకల బిజినెస్ వచ్చిందట. ఒరే నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ముక్కు పుడక బిజినెసా నెట్వర్క్ మార్కెటింగ్లా? ఒరే నేను ఏమేమో చూస్తా కానీ ముక్కు పుడకది కూడా వచ్చిందా లాస్ట్ అనుకున్నా. అది కూడా చేసి కొందరు వెస్టీజ్లోకి వెళ్ళిపోయి. అవునా? మొన్నటికి మొన్న లాస్ట్ బూట్ క్యాంపులో స్టేజ్ మీద మాట్లాడిన లీడరు ఇంకో కంపెనీలకు దుంకిపోయాడు. తెలుసా మీకు? జస్ట్ ఇంతకుముందే అడిగితే అది ఎత్తేసిల్ సార్ అన్నాడు. సార్ అరే 2-3 నెలలు కూడా కంపెనీ ఆగలేదా సార్? ఆగాయి సార్. అవి ఆగాయి. ఎందుకంటే వాటికి రూట్స్ లేవు. ఏం లేవు? వేర్లు ఉండవు. వాటికి గాల్లే పెరుగుతాయి. అవి ఎప్పుడు కొట్టుకపోతాయో తెలియదు. వెస్టీజు కొన్ని సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్నది పెద్ద పెద్ద వేర్లతో. దాన్ని జరపడం ఎవరి తరం కాదు. అట్లాంటి చెట్టు నుంచి నువ్వు ఫలాలు తినడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అంతే తప్ప ఏ కంపెనీ వస్తే దాంతో పోవడం కాదు. పెళ్ళయింది కదా, వైఫ్ ఉంది కదా, సైడ్ బిజినెస్లు అవసరమా మనకి? అవి ఉంటాయా? ఉన్నాయి. ఊడతాయి. అవి ఉత్తగుడు ఊడాయి. పెద్ద పెద్ద ప్రాబ్లంలు తెచ్చి ఊడతాయి. అవసరమా మనకు? ఆ తక్లీఫ్, ఆ ఇబ్బందులు మనకు అవసరమా? ఒకటే ముద్దు. అవును కదా? వెస్టీజ్ ఉన్నది ఫ్రెండ్స్. దాన్ని నమ్ముకొని 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పని చేద్దాం. మన సెల్వి మేడం ఎప్పుడు జాయిన్ అయిందట బిజినెస్లో? 2010. ఇది ఎప్పుడు? 15 సంవత్సరాల నుంచి మేడం బిజినెస్ చేస్తున్న. ఒకసారి మేడం చప్పట్లు కొట్టారు ఫ్రెండ్స్. కొంతమంది 15 నెలలు కూడా ఉండలేరు మన బిజినెస్లో. 15 రోజులు కూడా ఉండలేరు. ఇవాళ జాయిన్ అయిండు, రేపు పోయిండు. నలుగురికి చెప్పంగానే నో అనగానే నమో నారాయణ పోయిండు. బిజినెస్లో లేడు. అప్లైన్ ఫోన్ చేస్తే నాట్ లిఫ్టింగ్. ఇట్లుంటారు మన జనాలు. ఒక లేడీ ఘోరమైన పరిస్థితి. 11 ఆపరేషన్లు జరిగిన అబ్బాయికి 13. నా నెంబర్లు తప్పు ఉన్నాయి. లాస్ట్లో కొన్ని ఉల్టా పుట్టా సౌండ్ సరిగా. 13 హెల్ప్ చేయడానికి అత్త సపోర్ట్ లేదు, అమ్మ సపోర్ట్ లేదు. సింగిల్గా ఉండి తప్పించుకోవడానికి అన్ని సాకులు ఉన్నా కూడా మీటింగ్లకు వచ్చి మీటింగ్లు పెట్టి సక్సెస్ అయింది. ఆ చెక్కులేంటి ఫ్రెండ్స్? కరోనాలో అవి చెక్కులు, అవి పైసలు, అవి 6 లక్షలు 7 లక్షలు కరోనాలో. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కింద మీద అయిపోయినాయి. వ్యాపారాలు కింద మీద అయిపోయినాయి. అలాంటి టైంలో ఈ బిజినెస్లో డబ్బులు వస్తున్నాయంటే దీనికి వేర్లు ఎంత గట్టిగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఒకసారి వెస్టీజ్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కసారి వెస్టీజ్ని పట్టుకున్నామా దీంట్లోకి వెళ్ళి బయటకు పోయిన పరిస్థితి గందరగోళమే. నాకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది మీరు అనుకుందాం. ఓకే, అది మీ వెస్టీజ్ బిజినెస్. ఆ బండి అనేది మీ వెస్టీజ్ బిజినెస్. మీ డ్యూటీ ఏంటంటే ఇంకో ఈ పాయింట్ ఉంది కదా, టాప్ పాయింట్, దాని దగ్గర తీసుకొచ్చి వదిలిపెడితే ఏమవుతుంది? టప అదే వెళ్ళిపోతుంది. అవునా? మనం ఏం చేస్తాం తెలుసా? దాన్ని పైకి తీసుకొస్తాం. తీసుకురాగానే సార్ నేను కొత్తగా ఇల్లు కడుతున్నా సార్, ఒక 1 year ఏం బిజినెస్ చేయ సార్ అంటే ఏమైంది? అది ఇడిచిపెట్టి ఎంకకి అవుతున్నావు. ఏమవుతుంది? నీ మీదకి వస్తుంది అది కదా. కొంతమంది సార్ మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి ఉన్నది, సో కొద్దిగా కష్టమే సార్ బిజినెస్ బిల్డ్ చేయడం. ఏమవుతుంది? మళ్ళీ జీరోకి వస్తుంది నీ బిజినెస్. రకరకాల సాకులు చెప్తారు జనాలు, రకరకాల సాకులు. పిల్లల ఎగ్జామ్స్ ఉంటున్నాయి. అరే పిల్లల ఎగ్జామ్స్ అని ఈ ఎగ్జామ్సా? ఎంతమంది మీ ఫ్రెండ్స్ ఈరోజు రమ్మంటే రాలేదు? మీ డౌన్లైన్స్ మీ ఫ్రెండ్స్ ఎంతమందికి మీరు చెప్పిన కదా? చాలామంది చెప్పారు కానీ మీ ఫ్రెండ్స్ రాలే. ఏం చెప్పిళ్ళు సాకులు? ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క కొత్త సాకు దొరుకుతుంది. అవునా కదా ఫ్రెండ్స్? వాళ్ళందరూ డ్రీమర్స్ కాదు కాబట్టి వాళ్ళు రాలేరు.
కన్సిస్టెన్సీ లేదు కాబట్టి వాళ్ళు రాలేరు. ఒకసారి వచ్చిన మీ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. ఓపికతోని ఎంత చక్కగా వింటున్నారు మీరు. డ్రీమర్స్, డ్రీమర్స్ మీరందరూ డ్రీమర్స్ కాబట్టే మీరు సక్సెస్ అవుతారు 100%. కన్సిస్టెంట్గా దాన్ని తీసుకెళ్ళాలి. చాలా కష్టమవుతుంది, అవునా కదా? పైకి తీసుకెళ్ళేటప్పుడు చాలా కష్టమవుతుంది తెలుసు, అయినా కూడా తీసుకెళ్ళాలి. బిజినెస్లో పైకి పోయే ఫేసెస్ వస్తాయి, డౌన్ ఫేసెస్ కూడా వస్తాయి. చెక్కు 1,00,000 2,00,000 పోతుంది, అప్పుడప్పుడు డౌన్ కూడా అవుతుంది. భయపడతామా? విడిచిపెడదామా? ఏం చేయాలి? మళ్ళీ పైకి తోయాల్సిందే. ఎప్పటి వరకు? ఆ పాయింట్ వచ్చే వరకు. ఆ పాయింట్ దగ్గర ఎవరున్నాడు తెలుసా? విజయరాజు ఉన్నాడు. ఏం పని చేయకుండా 15-18 లక్షలు టపక్కుమని 10వ తారీఖు పడతాయి. ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మొన్న మేము లండన్లో మాకొక విలేజ్కి తీసుకెళ్ళి, బైసెస్టర్ విలేజ్. అరే విలేజ్ బాగుంటుంది కావచ్చు, అందంగా ఉంటుంది కావచ్చు అని చాలా ఉత్సాహంగా పోయేసరికి అది షాపింగ్ విలేజ్ అట. షాపింగ్ విలేజా? ఎక్కడనో ఊర్లో షాపింగ్కి పెద్ద ఏరియా తయారు చేసి పెడితే సరే తీసుకుపోయినా మనకు కొనుక్కుందామని పోయినాం. ఫస్ట్ షాప్లోకి ఎంటర్ అయినాం, నేను విజయరాజ్ సార్. అక్కడ మేమిద్దరమే, సార్ డౌన్ లైన్, నేను సార్కి నేను డౌన్ లైన్, సారు నాకు అప్ లైన్, ఇద్దరం ఎవరు రాలే. పోయినాం. ఫస్ట్ షాప్లో ఒక సూపర్ పర్స్ కనిపించింది, మా మేడకి తీసుకుందామని. ఎంత బాగుంది, కొద్దిగా రేట్ ఎక్కైనా పర్లేదు తీసుకుందామని తీసినాం. తీసి ఎంత సార్ అని అడిగితే 789. అరే మస్తు తక్కువ ఉంది కదా, పౌండ్స్. ఒకసారి కొట్టండి మీ క్యాల్కులేటర్లో, 789 ఇంటూ 122, 789 ఇంటూ 122 కొట్టులు ఒకసారి. 789 ఇంటూ 122 రూపీస్. ఒక్కరు చెప్పండి. 96,000, 96,000 రూపాయలట. బ్యాగ్ అడ పెట్టేసి మెల్లికి ఇద్దరం వచ్చేసినాం, తోక ముడుచుకొని వచ్చేసినాం ఫ్రెండ్స్. కొద్దిగా ముందటికి పోయినాం. అరే ఈ షాప్ ఒక్కటే కావచ్చు, ఇంకేదో బెటర్ ఉంటుంది కావచ్చు అని చెప్పేసి ఇంకో షాప్కి పోయినాం. ఆ షాప్ చూడంగానే నాకు భయం వేసింది, గుండె దడ. ఎందుకంటే ఇది మామూలు షాప్ ఒకటే, చిన్న షాప్ ఉంది. ఆ షాప్లో లోపల ఇట్లా ఎలివేటర్ ఉన్నది. ఇక్కడ ఎలివేటర్ అయిన షాప్లోనే ఇంత రేటు ఉన్నది, ఎలివేటర్ ఉన్న షాప్లో ఇంకెంత రేట్లు ఉంటాయో అని పోయినాం. నేను అడగలే, నేను మానేసిన. మన విజయరాజ్ సార్ విఎంసీఎంఐ నెలకు 15 లక్షల. సార్ కొద్దిగా ధైర్యం ఎక్క పోయినాం. పోయేసరికి 1,220 పౌండ్స్ అన్నది. నేను వెనకాల ఉండి క్యాల్కులేటర్తో టక్ 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 కొట్టినా. 1,60,000 ఏమో అయింది. అది పిరోద్ ఉరికొచ్చేసాం మళ్ళా. ఇంకా ధైర్యం చేయలే. లాస్ట్కి సీకే అని ఒకటి కనిపించింది, ఇండియన్ బ్రాండ్, అంటే మన ఇండియాలో చూసిన బ్రాండ్ ఉందని అలా పోయినాం. పోతే సారు చూడండి ఒక బ్యాగ్, మంచి బ్యాగ్ 8,000 పెట్టి మంచిగా కొన్నాడు. ఇంకోటి కూడా డ్రెస్సులు కూడా ఏమో కొన్నాడు. ఎందుకు కొన్నాడు సార్? అన్ని కానీ పైసలు వచ్చినాక వాళ్ళైనా కొంటారు పోయి. మనం 2 లక్షలకు కొంటామా? నాకు అనిపించింది ఆ రోజున 2 లక్షలు అని చెప్పుతాం, కానీ ఉత్తముచ్చటే ఇదంతా. లండన్కి వస్తే తుస్సే, అవునా కదా? నాకు అర్థమైంది 2 లక్షలు సరిపోవు, ఎంజాయ్ చేయాలంటే 20 అయినా కొట్టాలా. మరి 20 కొట్టాలంటే ఏం చేయాలా? వెస్టీజ్ తప్ప ఇంకో దిక్కు లేదు మనకైతే. నాకైతే కనిపించలేదు, మీకేమైనా కనిపిస్తే నాకు చెప్పులి. లేదు ఫ్రెండ్స్. ఇక 42 లక్షలు సంపాదిస్తున్న నిలేష్ పాత్ర వాళ్ళ సార్, వాళ్ళైతే ఇటో 2 బ్యాగులు వేసుకున్న చిల్లు. ఎందుకంటే నెలకు 40 లక్షల చెక్కు. ఇక గౌతమ్ బాలి సారు, దీపక్ సూ సారు, మన కన్వర్బీర్ సింగ్ వాళ్ళు కూడా వచ్చారు షాపింగ్కి. ఇక వాళ్ళైతే కార్లనే వేసుకొని పోయిలన్నీ. ఫ్రెండ్స్ మనం ఏడున్నాం మరి? ఫ్రెండ్స్ ఆలోచించండి దయచేసి. హార్డ్ వర్క్ చేస్తే మన లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్, యాక్షన్ తర్వాత 5th పాయింట్ ఏంటిది?
నెవర్ క్విట్, నెవర్ క్విట్. ఇఫ్ సార్ పేరు తెలుసా? జాక్ మా. ఈ మధ్యన వాట్సాప్లలో వస్తుంది కదా, ఏదో కోతులు బనానా అనుకుంటా, ఈయన చెప్పింది అంటారు కదా, తెలియదు నాకు. కానీ అతను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 10 సార్లు రిజెక్ట్ చేయబడ్డాడట. హార్వర్డ్ యూనివర్సిటీకి అప్లై చేస్తే 10 సార్లు రిజెక్ట్ చేయబడ్డాడు. 30 times రిజెక్టెడ్ ఇన్ జాబ్స్. అది అటు ఇటు అయింది. జాబ్స్లలో 30 సార్లు రిజెక్ట్ చేయబడ్డాడట. అంటే నీకు జాబ్ ఇవ్వం పో అని 30 కంపెనీలు తోసేసినాయి. అయినా ఇడిచిపెట్టినా లేదు, తన ప్రయత్నాన్ని చేస్తూ పోతే కేఎఫ్సిలో కూడా రిజెక్ట్ చేయబడ్డాడు. కానీ ఇప్పుడు సొంత కంపెనీ ఆలీబాబా అని ఒక కంపెనీ పెట్టి చైనాలో అత్యంత కరోడ్పతుల్లో ఒకటైండు. ఆయన నెట్వర్త్ ఎంత? $27 billion. 27, ఒకసారి చప్పట్లు కొట్టచ్చు సార్కి. $27 billion. ఇది ఎంత అని నేను గూగుల్లో టైప్ చేసి చూస్తే కింద నెంబర్ వచ్చింది. అవన్నీ లెక్క పెట్టే ఓపిక లేక మీకోసం కాపీ పేస్ట్ చేసిన, మీ ఇష్టం లెక్క పెట్టుకోండి. ఆయన కష్టపడ్డ 2,43,560 కోట్లు. ఫ్రెండ్స్, 2 లక్షల కోట్లు సంపాదించగలిగిండు. అతను ఎన్నోసార్లు ఎంతో మంది ద్వారా రిజెక్ట్ చేయబడ్డ వ్యక్తి. మీరు 4 రిజెక్ట్ చేస్తే ఉండలేకపోతున్నారే ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. స్టీవ్ జాబ్స్, ఇతను ఎంతమందికి తెలుసు? ఎంతమంది దగ్గర ఐఫోన్ ఉన్నది? ఐఫోన్లు కూడా లేవా? 1, 2, ఇద్దరే ఉన్నారు. ఐఫోన్ 3. ఐఫోన్ని కనిపెట్టిన వ్యక్తి యాపిల్ కంపెనీ CEO ఇప్పుడు. బట్ అంతకుముందు యాపిల్ కంపెనీ ఉండే, వేరే వాళ్ళది ఉండే. వాళ్ళకు పోయి అప్లై చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తే సొంతంగా కంపెనీ పెట్టిండు. నెక్స్ట్ అనే కంపెనీ బ్రాండ్ పేరు పెట్టి సొంతంగా కంపెనీ పెట్టి తన స్టైల్లో తను ఇంప్రూవ్ చేయబోతే ఆ కంపెనీని యాపిల్ కంపెనీ పర్చేజ్ చేసుకున్నది. తర్వాత దాంట్లో మెల్లిగా ఆయన్నే CEO చేసేసింది. సో యాపిల్ CEOగా అతను అందరికీ తెలుసు, ఐఫోన్ సృష్టికర్త. అవును కదా? ఇప్పుడు ఆయన విలువ ఎంత? ఆయన చనిపోయినప్పుడు విలువ $10 billion, దాదాపు 90,000 కోట్లు. 90,000 కోట్లు. ఫ్రెండ్స్, రిజెక్షన్ అనేది వస్తుంది, దానికి మనం భయపడద్దు. సరే, వాళ్ళంటే ఈ ఫారినర్స్ మాకు తెలియదు సార్, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పులంటారా? ఎంతమందికి తెలుసు ఈయన? వెరీ గుడ్, చాలా మంది విన్నారు స్టోరీ. ఏం పేరు? దశరథ్ మాంఝీ. బీహార్ నుంచి ఒక వ్యక్తి. ఆయన స్టోరీ ఏంటంటే, మౌంటైన్ మ్యాన్ అంటారు అతన్ని. ఒక పెద్ద కొండని పగలగొట్టేసిండు ఒక్క సుత్తతోని మొత్తం కొండని పగలగొట్టేసిండు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ భార్య ఆరోగ్యం బాలేక హాస్పిటల్ తీసుకెళ్దామంటే రోడ్ సౌలత్ అంటే ఫెసిలిటీ, మా తెలంగాణ సౌలత్ అంటారు. రోడ్ ఫెసిలిటీ లేక తీసుకెళ్తే రోడ్ ఫెసిలిటీ లేక ఆ కొండ మీదకి వెళ్ళి తీసుకెళ్లే టైంలోనే వాళ్ళ భార్య చనిపోయింది చేతుల్లోనే. ఆయన డిసైడ్ అయ్యిండు, నాలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రావద్దని డిసైడ్ అయ్యిండు. ఏమని? ఆ కొండని పగలగొట్టి దారి వేస్తా అని కొట్టి 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 ఎన్ని కష్టాలు వచ్చినా, చూడండి అక్కడ ఉన్నాడు, కనిపిస్తున్నాడు ఆయన, ఆ దారి చూపిస్తున్నాడు. ఇక్కడ దారి క్లియర్ అయింది, ఇప్పుడు రోడ్డు కూడా వేసింది ప్రభుత్వం. సక్సెస్ కాదు ఆయన. ఎంతమంది అతన్ని పిచ్చోడని ఉంటారు ఒక్కసారి లెక్కేయండి. ఒకవేళ మీరే అక్కడికి వెళ్తే ఆయన మీరేమంటారు? పిచ్చోడు అంటారా లేదా? ఏం పని లేదా నీకు, ఏం పని లేదా నీకు, ఇది ఏం కొడుతున్నావు అంటారా? అదే అన్నారు అతన్ని ఎంతోమంది. పాములు గరిచినాయి. ఆయన సినిమా ఉంది, చూడొచ్చు మీరు. సినిమా ఉంది ఆయన మీద. ఒక వ్యక్తి మీద సినిమా తీసిల్లంటే ఆయన ఎంత సక్సెస్ అయ్యిండు. డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్, సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. సో భారత ప్రభుత్వము ఆయనని గౌరవించి ఆయన పేరు మీద ఒక స్టాంపు తయారు చేసింది ఫ్రెండ్స్. ఒకసారి గట్టిగా ఇప్పుడైనా చప్పట్లు కొడదాం.
ఒక్క చిన్న బండ కొట్టాలంటేనే ఎంత కష్టం. అలాంటిది ఒక కొండను కొట్టేసిండు. మనము బ్రాంజ్ డైరెక్టర్ కాలేకపోతున్నాం. బ్రాంజ్ డైరెక్టర్ ఏం ఆలోచిస్తున్నాం, ఏమి మీకు కమిట్మెంట్ ఉంది, ఏం చేస్తున్నాం మనం ఒక్కసారి ఆలోచించి. ఆయనకి ఎన్ని డబ్బులు వస్తాయి ఆ కొండ పగల కొడితే? జీరో. బ్రాంజ్ డైరెక్టర్ అయితే మీకు 10,000 వస్తాయి కదా ఫ్రెండ్స్, 10,000 వస్తాయి, లాభం కూడా ఉన్నది. పని చేస్తే ఏమైంది? సొసైటీ ఆఫ్ స్నో అని ఒక సినిమా ఉంది, ఎవరైనా చూశారా? నేను సినిమా పిచ్చోని, అన్నీ చూస్తాను నేను. నాకు ఒక టైం టేబుల్ ఉంటుంది తెలుసా, ఎవ్రీ నైటు 9 to 11 దాకా ఖచ్చితంగా ఒక మూవీ చూస్తా. ఎవ్రీ డే ఒక మూవీ చూస్తా 9 to 11. ఇంట్లో లేకపోతే ఫీల్డ్లో ఉంటే చూడం, కానీ ఇంట్లో ఉంటే 100% మూవీ చూస్తా. అన్ని ఇంగ్లీష్ మూవీస్ చూస్తా, ఇంకో ఇట్లాంటివి చూస్తా. ఈ సొసైటీ ఆఫ్ స్నోలో ఏం జరుగుతుందంటే, ఉరుగ్వే సాకర్ టీం అనమాట, ఫుట్బాల్ టీము. వాళ్ళు వేరే దేశానికి ఫుట్బాల్ ఆడడానికి ఒక చిన్న ఫ్లైట్లో వెళ్తుంటారు. ఆ ఫ్లైట్లో వెళ్తుంటే ఆ మంచు కొండల మీదకి వెళ్ళిపోతుంటే ఏదో ప్రాబ్లం అయ్యి ఇంజన్లో ఆ ఫ్లైట్ కూలిపోతుంది ఫ్రెండ్స్. దాదాపు ఒక 36 మంది టీము ప్లస్ ఇంకొంతమంది ఎక్స్ట్రా, వాళ్ళందరూ ఆడ పడిపోయినాక దాంట్లో చాలా మంది చచ్చిపోతే ఒక 18 మంది ఏమో బతుకుతారు. అయితే ఆ మంచు కొండలు ఎంత పెద్దగా ఉంటాయంటే, ఈ ఫ్లైట్ మిస్ అయిందని ప్రభుత్వాలు హెలికాప్టర్స్ని వేరే ఫ్లైట్స్ని పంపిస్తే కనిపించారు. అక్కడ ఉంటారు, ఇట్లా చేతులు ఊపుతుంటారు, కానీ ఇంకో ఫోటో కూడా కాదు, ఆ ఫోటోలో ఇట్లా ఊపుతుంటారు కానీ కనిపించారు ఫ్రెండ్స్. వాళ్ళు అంత డెప్త్ ఉంటాయి ఆ మంచు కొండలు. తినడానికి తిండి, ఏరోప్లేన్లో ఉన్న చిన్న ఫుడ్స్, బన్స్, చాక్లెట్స్ అన్నీ తినంగా అయిపోతాయా లేవా? రోజులు గడిచిన కొద్దీ ఫుడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఫుడ్ తినడానికి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు చనిపోయిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ చనిపోయిన ఫ్రెండ్స్ మాంసము తింటారు ఫ్రెండ్స్. ఆ ఒక్కొక్క శరీరాన్ని ఆ ప్లేన్ వెనకాలకు తీసుకుపోతాడు. దాంట్లో ఒక డాక్టర్ ఉంటే వాడు మెల్లిమెల్లిగా కోసి చిన్న పీసెస్ తీసుకుంటూ వీళ్ళకి ఇస్తే స్టార్టింగ్లో ఏడుస్తారు. ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ మాంసంని తినబుదే కదా, కానీ బతకడానికి తినాలి అని తింటూ ఉంటారు ఫ్రెండ్స్. అట్లా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బతకడానికి. ఘోరమిగా వాటర్ పరిస్థితి. ఆ మంచుని కరిగించుకుంటూ ఆ డ్రాప్స్ తాగుతుంటారు ఫ్రెండ్స్. ఎంత ఘోరం! ఒక్కసారి ఆ మూవీ చూడండి, ఇవాళ నెట్ఫ్లిక్స్లో ఉంది. లాస్ట్కి ఏమవుతుందంటే ఇద్దరు డిసైడ్ అవుతారు, ఏమనంటే ఎట్లయినా ఇది దాటేద్దాం, మంచు కొండల్ని దాటుతూ పోతే ఏదైనా ఒక ఊరు కనిపిస్తుందా లేదా అన్న ఆశతోని పోతారు. మంచులో నడవడం ఈజీయా? చాలా కష్టం. ఒకసారి అడుగు వేయడానికి చాలా కష్టమవుతుంది. అట్లా 75 కిలోమీటర్లు నడుస్తారు ఫ్రెండ్స్. 75 కిలోమీటర్లు నడిచి లాస్ట్కి ఒక మనిషి కనిపించగానే తప్పుకుమని పడిపోతారు ఆడు చూసినాక వెంటనే. ఫ్రెండ్స్, సర్వైవల్ స్టోరీ అది, అవునా కదా? బతకడానికి మనిషి పడుతున్న కష్టం, ఆవేదన ఆ సినిమాలో మీకు కనిపిస్తుంది. ఇది నిజం స్టోరీ, సినిమా కాదు, నిజం స్టోరీ. మీరు ఇవాళ గూగుల్లో కొట్టి చూడండి, నాది రాంగ్ అంటే నన్ను ప్రూవ్ చేయండి. నిజం జరిగింది వాళ్ళు సినిమాలు తీస్తారు ఫ్రెండ్స్. ఒక 60 రోజులు వాళ్ళు అట్లనే గడిపినాక లాస్ట్కి బతుకుతారు. గుర్తుపట్టి వాళ్ళని తీసుకెళ్తారు. ఇప్పటికీ దాంట్లో కొంతమంది బతికే ఉన్నారు. వాళ్ళ స్టోరీలు కూడా మీరు ఫ్రెండ్స్. నెవర్ క్విట్. వాళ్ళు విడిచిపెట్టిలా వాళ్ళు. ఆశ ఉన్నదా లేదా మనిషికి? ఆ ఆశ ఉంది కాబట్టి వాళ్ళు జీవించాలన్న ఆలోచనతోని ఏమి దొరికితే అది తిన్నారు ఫ్రెండ్స్. ఎలాగైనా డిసిషన్ తీసుకొని నడిచిల్లు, కష్టపడ్డరు, ఎన్నో కొండలు ఎక్కి లాస్ట్కి బతికారు. అది మనిషికి ఉండాల్సిన కమిట్మెంట్. మీకున్నది అది. ఎంతమందికి ఉంది ఫ్రెండ్స్ ఆ కమిట్మెంట్? సక్సెస్ కావాలన్న కమిట్మెంట్, ఘోరమైన కమిట్మెంట్, తపన. మీకు నిజంగా మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, పిల్లలకు మంచి చదువులు లేవు, వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, తిరగడానికి ఒక కారు లేదు. అలాంటప్పుడు ఈ బిజినెస్ మీకు ఎంత అవసరం? నాకు అవసరమా ఫ్రెండ్స్? నేను ఇంత దూరం వచ్చి
నేను బిజినెస్ బిల్డ్ చేసుకుంటా, ఏలూరు పోయి నా టీం ఉంటుంది ఏలూరు జంగారెడ్డిగూడెంలో, ఎవ్రీ మంత్ 1 time 2 times వెళ్ళి కార్లో వెళ్తా, చాలా ఇబ్బందులు పడతా, అయినా నువ్వు కష్టపడుతున్నా. మరి మీ సంగతి ఏంటి? నెలకు 20,000 30,000 50,000 కూడా సంపాదించలేని మన పరిస్థితి ఏంటి? మన ఆలోచనలు ఏంటి? మన కమిట్మెంట్ ఏంటిది? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సో ఫ్రెండ్స్, నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ క్విట్. ఎప్పటికి కూడా మీరు విడిచిపెట్టద్దు. ఒకసారి నాతో అంటారా? నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ క్విట్. ఎప్పటికి కూడా మనం విడిచిపెట్టద్దు ఫ్రెండ్స్. విడిచిపెట్టకపోతే 100% సక్సెస్ మీదే. మీరు కూడా ఒకరోజు ఈ స్టేజ్ మీదకి వస్తారు, నెలకి 1,00,000 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు మీరు కూడా సంపాదిస్తారు. మీరు కూడా మాలాగా ఫారిన్ ట్రిప్స్ చేస్తారు, బ్రహ్మాండమైన లైఫ్ స్టైల్ జీవిస్తారు, మీ పిల్లలకి ఫ్యూచర్ చూపిస్తారు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్.